న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలో ఉన్నటువంటి వేమారెడ్డి సర్కిల్, కాంగ్రెస్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ అంటారు. ఈ ప్రాంతంలో మనం చూస్తున్నాము. ఇదే ప్రాంతం కాదు, కదిరిలో అక్కడక్కడ కూడా డ్రైనేజీ వ్యవస్థ అనేటువంటి కొద్దిగా అతలాకుతలమయ్యి కొద్దిగా వర్షపాతం అంటే 5 రోజులు కూడా వాతావరణం కాక చిరుజల్లులు వర్షపాతం ఉంటారు. దాంట్లో భాగంగా మొత్తం అంతా కూడా బ్లాక్ అయిపోయింది. మరి ఇక్కడ మనం చూస్తున్నాం 108 వైపు వస్తుంది. వాహనదారులు కూడా చాలా ఇబ్బందికరంగా కేవలం డ్రైనేజీ వ్యవస్థ లోపమే. మరి ఎక్కడ కూడా వాటర్ ఫ్లోలేక ఎక్కడ వాటర్ అక్కడ పోయింది. మరి ఇదంతా కూడా కదిరి కమిషనర్ అవసరం ఉంది. సంబంధిత అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయేది అంటే ఇక జరగబోయే రోజులు వర్షాకాలం వచ్చింది కాబట్టి వర్షాకాలంలో కూడా కదిరిలో అక్కడ కూడా ఈ పరిస్థితులు ఉంటాయి. అంతా గుర్తించి సంబంధిత అధికారులు తక్షణమే ఇవన్నీ కూడా బాగు చేయాలని ప్రాంత ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. వేమారెడ్డి సర్కిల్ నందు మరి 10 నిమిషాలు చిరుజల్లులు కురుస్తూనే మరి అతలాకుతలమైనటువంటిది డ్రైనేజీ వ్యవస్థ. కదిరి మున్సిపాలిటీ కమిషనర్ గారు ఇదంతా కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా కూడా వాహనదారులు ఇబ్బంది పడుతున్నటువంటిది మనం గమనించవచ్చు. మరి ఇక్కడ చూడొచ్చు, కేవలం 10 నిమిషాలకే ఈ విధంగా మరి చిరు డ్యాముగా మరి వేమారెడ్డి మరి సత్య మరి షాపింగ్ మాల్ ముందర ఈ విధంగా ఉంది. మరి వాహనదారులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటిది మనం చూడొచ్చు. మరి ఇదంతా కూడా వర్షపు నీళ్లు, డ్రైనేజీ వ్యవస్థ మరి అంతా కూడా అంటే మొత్తం బ్లాక్ అయింది. బ్లాక్ అయిన తర్వాత ఈ విధంగా అతలాకుతలంగా ఈ పరిసర ప్రాంతాలు ఉన్నాయి. ప్రాంత ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటిది మనం ఒకసారి గమనించవచ్చు. మరి చిరుజల్లులు పడుతూనే ఈ విధంగా ఉంటే పెద్ద వర్షాలు వచ్చే ఈ విధంగా ఉంటుంది. రాబోయేది ఇలా వేసవకాలం తర్వాత వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వచ్చిన తర్వాత ఏ విధంగా పరిస్థితి ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలని ప్రాంత ప్రజలంతా కూడా అడుగుతున్నారు. మరి ఎన్టీఆర్ బొమ్మ ఉంది. ఎన్టీఆర్ బొమ్మ దగ్గర మరి అలాగే వేమారెడ్డి సర్కిల్లో బ్లాక్ అయిపోయినటువంటిది. మరి ఇక్కడ నుండి కొద్దిగా ముందరికి వెళ్తే బేకరీ ఉంది. బేకరీ దగ్గర మనం ఒకసారి గమనిస్తే అక్కడ కూడా బ్లాక్ అయినటువంటిది. చాలా వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటిది మనం చూడొచ్చు. వేమారెడ్డి సర్కిల్ మరి ఇదంతా కూడా డ్రైనేజీ వ్యవస్థ అతలాకుతలం కొద్దిగా డ్రైనేజీ అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటిది. దాంట్లో సంబంధిత అధికారులంతా కూడా ఇదంతా కూడా గుర్తించి ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తారని ప్రాంత ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు.